పబ్లిష్ చేసినటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా మనకు ఉన్నాయి, ఇక్కడ ఒకటి వంశీ గారు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా. ప్రామాణికంగా కాదు ఆయన చెప్తున్నారు కదా, పత్రికల గురించి చెప్తున్నారు కాబట్టి ఇది కూడా ఆయన తెలుసుకోవాలంటున్నా నేను. ఓకే, గొడ్డలపోటుని గుండెపోటుగా రాసినటువంటి పత్రిక కూడా, సొంత కుటుంబ సభ్యులను కూడా గొడ్డలపోటుని గుండెపోటుగా రాసినటువంటి పత్రికలు కూడా మనకు ఉన్నాయి, అవి కూడా గుర్తించాలి సింగళూరు వెంకటేష్ గారు. ఆ తర్వాత ఇందాక మాట్లాడతా ఆ నియోజకవర్గంలో కనుక సరే 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 అక్కడ చెప్తా వినండి. ఆ నియోజకవర్గంలో కనుక ఈయన అవి చెప్పదలుచుకుంటే చాలా వెళ్తాయండి. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో గురించి కూడా వస్తాయి, అవి చెప్పదలుచుకుంటే చాలా వస్తాయి, విషయాలు నాకు చాలా వస్తాయండి. సింగళూరు వెంకటేష్ గారు మీరు చాలా వస్తాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించినటువంటి అంశం ఇది, మాచర్లో జరిగినటువంటి జంట హత్యల అంశం ఇది. దీంట్లో బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పుల గురించి మాట్లాడతారు, చాలా వస్తాయి. సింగళూరు వెంకటేష్ గారు చాలా వస్తాయి తీస్తే. మరొకటి ఏంటంటే అదే నేను చెప్తా ఉన్నా, సమయం లేదు, ఆగాలి వారిని చెప్పలేమండి. తెలుగుదేశం నుంచి వారే కదా ఉంది, మీరు అందరూ చేసిన ఆరోపణలు సార్ చెప్పండి సార్. వన్ వర్క్ ఇప్పుడు ఎస్పీ గారు ప్రెస్ మీట్ ఎప్పుడు వచ్చారు సార్? వివరాలు వినడానికి కూర్చున్నాం. హత్య ఆర్గ్యూ చేయడం కూడా సమయం లేదు, చెప్పండి. హత్య జరిగిన తర్వాత ఎస్పీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. హత్య జరిగిన 2 hours or 3 hours పెట్టి, రెండు ఒకే పార్టీకి చెందినటువంటి వర్గాలు, ఒక వర్గం ఇంకొక వర్గం మీద దాడి చేసిన తర్వాత జరిగినటువంటి దాడిలో ఒక వర్గం వ్యక్తి చనిపోయారని చెప్పి, 2 వ్యక్తులు చనిపోయారని ప్రెస్ మీట్ పెట్టారు. ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత ఎంక్వైరీలు ఉంటాయి కదా, అప్పటికప్పుడే ఎస్పీ గారికి తెలిసిపోదు కదా ఈ రెండో వర్గం వాళ్ళు ఎవరితో ఫోన్ లో మాట్లాడారు, ఎవరితో టచ్ లో ఉన్నారు, ఎవరు ఫైనాన్స్ చేశారు, ఏంటి ఈ హత్యల వెనకాల ఏ కారణాలు ఉందనేది ఎంక్వైరీలో తెలుస్తుంది. తెలిసిన తర్వాత అదే ఎఫ్ఐఆర్ లో యాడ్ చేశారు. ఈ రోజు పిన్నెల్లి సోదరుల్ని ఎఫ్ఐఆర్ లో ఇన్వాల్వ్ చేశారు, కోర్టులు నమ్మే వాళ్ళని ఇచ్చారు. ఇక్కడ ఒకటి, ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఉన్నారో, చంపినటువంటి ఆరోపణ ఎదుర్కొన్న వ్యక్తులు ఉన్నారు, వాళ్ళిద్దరు ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ కాదు ఇద్దరు. ఇప్పుడు జయచంద్రారెడ్డి గారు మా పార్టీయే సార్. ఓకే, కానీ ఎవరితో ఉన్నాడు? పెద్దిరెడ్డి గారితో ఉన్నాడు. ఈ కుట్ర వెనక పిన్నెల్లి గారు ఉన్నారన్న సాక్ష్యాలు సమర్పించినాకే కదా ఎఫ్ఐఆర్ లోకి యాడ్ చేసింది. అప్పటికప్పుడు ఎస్పీ గారు చెప్తారా ఏంటి? ఓకే, రైట్ రైట్ రైట్. శేఖర్ రెడ్డి గారు సమయం చాలా తక్కువ ఉంది, కంక్లూజన్. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని వైఎస్ఆర్సీపీ ట్రాప్ చేస్తుంది, ట్రాప్ చేసి ఈ విధంగా చేపిస్తుంది అనేది వంశీ గారు చెప్పినట్టు. నికాసైన కార్యకర్తలు ఉన్నారు మాకు అదే నియోజకవర్గంలో. చంద్రయ్య అనే కార్యకర్త ఉన్నాడు, పేక మీద కత్తి పెట్టి వాళ్ళ నాయకుడి పేరు మీద జై అనమంటే ప్రాణాలు తీసుకున్నటువంటి కార్యకర్తలు మాకున్నారు. ఇట్లాంటి కార్యకర్తలు, నాయకులు కూడా అక్కడక్కడ ఉంటారు. ఓకే, అర్థమైందా? మీకు క్లారిటీ వచ్చిందా శేఖర్ రెడ్డి గారు? సార్ అంటే అంత చేతగాని ప్రభుత్వం నడుస్తా ఉందా? అంత చేతగాని పార్టీని నడిపిస్తా, చేతగానితనం గురించి మీరు మాట్లాడాలి. ఎగిరినోళ్ళు 11 పట్టాలు చేతగాని అంటారు, మీరు